గండికోట రిజర్వాయర్ మరి పర్యటనకు వీచేసినప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు 2014లో వ్యవసాయకమైనటువంటి రాష్ట్రం అనేటువంటి ఉద్దేశంతో ఇరిగేషన్ శాఖకు అత్యంత ప్రాధాన్యత ఆ రోజు 2014, 2019లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇచ్చినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. మరి అటువంటి స్థితి నుంచి 2019, 2024 గత 5 సంవత్సరాల మరి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కూడా ఏ రకంగా విధ్వంసానికి గురయ్యాయో అందులో అత్యధికంగా పెద్దగా విధ్వంసానికి గురైనటువంటి దానిలో ఇక ఇరిగేషన్ శాఖ ఒకటే అనేటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మీ అందరూ చూశారు, గత 5 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా ఒక ఈ ఇరిగేషన్కి సంబంధించి ఒక రిజర్వాయర్ కానీ, ఒక కెనాల్ కానీ, ఒక డ్రైన్స్ కానీ ఎక్కడ కూడా ఒక డీసిల్టింగ్ 5 సంవత్సరాల్లో చేయలేనిటువంటి పరిస్థితి కానీ, ఆఖరికి ఏదైతే లాకులు, షట్టర్సు, డోర్సు, రోప్స్ వంటికి కనీసం మరామతుల మాట అటుంచి వాటికి సంబంధించినటువంటి గ్రీజ్ కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో మీరందరూ చూసినటువంటి పరిస్థితి. మరి అటువంటి ఇరిగేషన్ శాఖను మళ్ళీ గాడిలో పెట్టడానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ద్వారా మరి కృషి చేస్తూ ఉన్నాం. దానికి ఉదాహరణే ఏదైతే 2014, 2019 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ శాఖకు ఆ రోజు మాకు 5 సంవత్సరాలు 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే మేము 72,000 కోట్ల రూపాయలు మరి ఇరిగేషన్ శాఖ ఆ రోజు మేము కేటాయించాం. అదే 2019, 2024 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే వాళ్ళు కేటాయించింది 32,000 కోట్లు, అందులో ఖర్చు పెట్టింది 19,000 కోట్లు, అందులో సగానికి పైగా మళ్ళీ వాళ్ళ అవినీతి జేబుల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే మీరు ఊహించండి, బడ్జెట్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా మేము ఆ రోజు మరి 9.6% ఇరిగేషన్ పెడితే బడ్జెట్ డబల్ పెరిగినా కూడా ఇరిగేషన్ 2.3 మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెట్టింది అని అంటే ఇరిగేషన్ శాఖని ఎంత నిర్లక్ష్యం చేశారు. ఇరిగేషన్ నిర్లక్ష్యం చేయడం అంటే రైతుల్ని నిర్లక్ష్యం చేయడమే, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడమే. అందుకే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆ రైతులే ఆ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి 11 సీట్లకి పరిమితం చేసినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, అందులో కూడా ప్రతి మీటింగ్లోనూ కూడా చెప్తూ ఉంటాడు, నేను రాయలసీమ బిడ్డ అని. కానీ రాయలసీమకు ఆయన చేసినటువంటి ద్రోహం, దగా చూస్తే నిజంగా మాకు కూడా చాలా ఆశ్చర్యం, ఆవేదన కలుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రాయలసీమకు సంబంధించి ఆ రోజు మేము 2014, 2019 5 సంవత్సరాల్లో బడ్జెట్ తక్కువగా ఉన్నా కూడా 12,000 కోట్ల రూపాయలు ఓన్లీ రాయలసీమకు మేము ఆ రోజు పెట్టినటువంటి పరిస్థితి. మరి ఈయన రాయలసీమ బిడ్డ అని పేరు చెప్పి ఈయన ఖర్చు పెట్టింది ఎంత అంటే మరి కేవలం 2,200 కోట్ల రూపాయలే. అది కూడా బడ్జెట్ డబల్ ఉన్నటువంటి పరిస్థితుల్లో దయవుంచి అందరూ కూడా గమనించాలి. అంటే ఈ రాయలసీమకి ఎంత ద్రోహం, ఎంత దగా ఈ జగన్మోహన్ రెడ్డి చేశాడనేటువంటి విషయం.